హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. స్వాతంత్రం వచ్చాక మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ పనిచేశారు. 1947 నుంచి 1958 వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా విద్య, జాతీయాభివృద్ధికి, సంస్థల బలోపేతానికి ఆయన చేసిన సేవలను నేడు స్మరించుకుంటారు. ఈరోజు చదువు విలువ గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా ప్రజలకు విద్య ఆవశ్యకతపై అవగాహన పెంచి ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు రప్పించే ఏర్పాట్లు చేస్తారు. స్వాతంత్రం వచ్చాక మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ పనిచేశారు. 1947 నుంచి 1958 వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొదటి విద్యాశాఖ మంత్రి జన్మదినమే జాతీయ విద్యా దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక అబుల్ కలాం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పనిచేశారు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ అనేది ఆయన కలం పేరు. 1888 నవంబర్ 11న మక్కాలో ఆలియా బేగం, కౌరుద్దీన్ అహ్మద్ దంపతులకు అబుల్ కలాం జన్మించాడు. ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషల్లో ప్రావీణ్యుడు. మౌలానా ఆజాద్ భారత స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించాడు. 1923లో ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. స్వయంగా సాహితీవేత్త అయిన మౌలానా ఇండియా విన్స్ ఫ్రీడమ్ను రాశారు. ఆధునిక విద్యకు ఆద్యుడు. స్వాతంత్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలను విశిష్టమైన కృషి చేశారు. దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి 5 ఏళ్ల కాలంలోనే యూజీసీ, ఐసీసీఆర్, ఏఐసిటియు, సిఐఎన్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఖరగ్పూర్లో సాంకేతిక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సంగీత, సాహిత్య, లలిత కళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆర్ట్స్ అకాడమీలను ఆయన స్థాపించారు. భారతరత్నతో సన్మానం.
భారత విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా భారత విద్యారంగాన్ని పరిపుష్టం చేసి విద్యా విధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన ఆ మహానుభావుడి జన్మదినమైన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పరమపదించారు. ఆధునిక ఐఐటీలు ఆయన ఆలోచనల నుంచే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జాతీయ విద్యా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బోనీ కపూర్ ప్రముఖ భారతీయ నిర్మాత. బాలీవుడ్లో ఆయన నిర్మాణంలో చాలా సినిమాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయ్, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారాయన. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ల పెద్ద అన్న బోనీ. ఈయన కుమారుడు అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ హీరో. నవంబర్ 11, 1953న ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. కెరీర్ మొదట్లో కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సమంత వద్ద సహాయకుడిగా పనిచేశారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా బోనీ నిర్మాణంలో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా ఆయన కెరీర్లో ప్రఖ్యాతమైన సినిమాగా నిలిచింది. మాలా సిన్హా ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె హిందీ, బెంగాలీ, నేపాలీ చిత్రాల్లో పనిచేసింది. మొదట్లో ప్రాంతీయ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆమె 1950ల చివరి నుంచి 1970ల ప్రారంభం వరకు హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి నటిగా ఎదిగింది. ఆమె కెరీర్లో గురుదత్ ప్యాస, యశ్ చోప్రా ధూల్ కా ఫూల్, ఫిర్ సుబా హోగీలతో లాంటి చిత్రాలతో పేరొందిన మాలా సిన్హా 100కు పైగా సినిమాల్లో నటించింది. మాలా సిన్హా కిషోర్ కుమార్, ఉత్తమ్ కుమార్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, బిస్వజిత్, మనోజ్ కుమార్, రాజేష్ ఖన్నా తదితరుల సరసన నటించింది. ఆమె 1958 నుండి 1965 వరకు వైజయంతిమాల కంటే అధిక పారితోషికం పొందిన నటి. నేపాల్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్కు వలస వచ్చిన క్రిస్టియన్ నేపాలీ దంపతులకు మాలా సిన్హా 1936 నవంబర్ 11న జన్మించింది. రాధికా కుమారస్వామి భారతీయ సినిమా నటి, నిర్మాత. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. రాధికా కుమారస్వామి 1986 నవంబర్ 11న మ్యాంగళూరు, కర్ణాటకలో జన్మించారు. రాధిక తన సినిమా ప్రస్థానాన్ని కన్నడ చిత్రం నీలమేఘ శ్యామతో ప్రారంభించింది. ఆ చిత్రంలో నటించినప్పుడు ఆమె 9వ తరగతి మాత్రమే పూర్తి చేసింది. ఆమె నటించిన సినిమాల్లో మొదటిగా విడుదలైనది విజయ రాఘవేంద్ర సరసన నటించిన నినగాగి. తర్వాత ఆమె శివరాజ్ కుమార్ తో తవరిగే బా తంగి సినిమాలో నటించింది. ఈ 2 సినిమాలు మంచి విజయాలను అందించాయి. 2003లో ఆమె కన్నడ చిత్రసీమలో 5 చిత్రాల్లో కనిపించింది. జానీ వాకర్ గా ప్రసిద్ధుడైన బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన భారతీయ హాస్య నటుడు. ఇతడు 1920 నవంబర్ 11వ తేదీన ఇండోర్ నగరంలో ఒక మిల్లు కార్మికుడికి జన్మించాడు. ఇతడు కొంతకాలం బస్ కండక్టర్ గా పనిచేశాక అతను ఒకరోజు ఒక స్టూడియోకి తీసుకెళ్లి స్పాట్ బాయ్ గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడ అతన్ని చూసి జాలిపడి బలరాజ్ సాహ్ని ఇతన్ని చేతన్ ఆనంద్ కు పరిచయం చేశాడు. చేతన్ ఆనంద్ తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆఖరి పైగామ్ అనే చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా వేషం ఇప్పించాడు. జానీ వాకర్ తొలి రోజుల్లో బలరాజ్ సాహ్నితో ఒక సినిమాలో నటించాడు. అందులో జానీ వాకర్ ఖైదీ పాత్ర వేశాడు. జైలర్ పాత్ర బలరాజ్ సాహ్నిది. శ్రేణు పరీక్ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేస్తుంది. ఇష్క్ బాజ్లో గౌరీ త్రివేది సింగ్ ఓబెరాయ్ పాత్ర,
దాని స్పిన్ ఆఫ్ సిరీస్ దిల్ ఓలీ ఒబెరాయ్ పాత్రకు ఆమె విస్తృతంగా గుర్తింపు పొందింది. ఆమె ఇండియన్ టెలి అవార్డ్ ప్రతిపాదనను సంపాదించింది. ఆమె 2010లో జిందగీ కా హర్ రంగ్ గులాల్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. బయా హమారీ బహుకాలో రజనీ బాలా వైష్ణవ్గా, ఏక్ బ్రహ్మలో ఏక్ బార్ ఫికర్ పూజా శర్మ మిట్టల్, సర్వగుణ్ సంపన్ ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూలో ఆస్థా అగ్నిహోత్రిగా నటించడం ఆమె గుర్తించదగిన పాత్రలు. ఆమె హిందీ చిత్రం తోడి తోడి సి మన్మానియాలో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆమె 1991 నవంబర్ 11న గుజరాత్లోని వడోదరాలో హిందూ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.